అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడే కంగువా చూసి వస్తున్నానా, అసలు నేను సూర్య గారి దగ్గర నుంచి ఇట్లాంటి మూవీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే. ఇన్ నెగిటివ్ నోట్, ఎందుకంటే మూవీలో మ్యాటర్ ఏం లేకుండే, అసలు ఒక స్టోరీ లేదు, ఒక వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లేదు, ఏం లేదు, ఏదో తీయాలి అన్నట్టుండే డైరెక్టర్ శివ గారు. అంటే ఆయన ఇంతకుముందు ఇట్లాంటి సినిమాలు తీసింది లేదు, మొత్తం మాస్ కమర్షియల్ మూవీస్ తీసి సడన్గా ఒక పీరియాడిక్ డ్రామాని మనకి చూపించడానికి సూర్య గారిని వాడుకున్నట్టుగా అనిపించింది. అంతే తప్ప మూవీలో ప్రేక్షకుల్ని ఆకట్టుకొని మనల్ని స్టోరీలో ఇన్వాల్వ్ చేసి ఒక మంచి స్టోరీని మనకు చూపిద్దామన్నంత సీన్ అయితే నాకు మూవీలో ఎక్కడ కనిపించలే. మూవీలో ఏదైనా బాగుంది అంటే అది ఒక్క క్లైమాక్స్ ఒక్కటే, అది కూడా ఆ క్లైమాక్స్లో ఒక 5 minutes పోస్ట్ క్లైమాక్స్ అని అంటా నేను, పోస్ట్ క్రెడిట్ సీన్ లాగా, అంతకుమించి ఏం లేదు. అది కూడా కార్తీ గారి వల్ల, సినిమాలో కార్తీ గారు కనిపిస్తారు పార్ట్ 2 కోసం. కార్తీ గారు స్క్రీన్ మీద రాగానే కొంచెం హాయిగా అనిపిస్తుంది. సూర్యకి కార్తీకి ఫేస్ ఆఫ్ నెక్స్ట్ అన్న ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది తప్ప మూవీలో ఇంకేం లేదు. అసలు ఆ పార్ట్ 2 కూడా అనవసరం, కార్తీ గారు కూడా అనవసరంగా ఒప్పుకున్నారనిపిస్తుంది మూవీని. కంగవ మూవీ చూశానన్న. కంగవ మూవీ అయితే నాతో బిలో యావరేజ్ మూవీ అన్న. ట్రైలర్లో చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన ట్రైలర్ చూసి చాలా హైప్గా తీశారు. 2000 కోట్లు అంటున్నారు, అది ఇది అని చెప్పి చాలా ప్రమోషన్ చాలా గట్టిగా చేశారు కదా. సినిమాలో ప్రమోషన్ కంటెంట్ చాలా ఉంది, బట్ అందులో సగమైనా సరే సినిమాలో లేదనిపించింది నాకు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బోరింగ్ అనిపించింది. మరి ఆ స్టోరీ ఎలాగ యాక్సెప్ట్ చేశారో సూర్యగా నాకు తెలియదు, కానీ శివ గారు అజిత్ అయిపోయాడు, ఇప్పుడు సూర్య వచ్చాడు. నిజంగాను సినిమా అయితే బిలో యావరేజ్. లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుందన్న సినిమా, నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా ఏంట్రా ఇది బోరింగ్, ఏంట్రీ సీన్స్ అనిపించాను, అంటే చాలా చెత్తగా రాసుకున్నారు సీన్స్. ఫస్ట్ హాఫ్ మాత్రం నిజంగా బోరింగ్, ఎప్పుడు ఇంటర్వెల్ వద్దని వెయిట్ చేశాను అనమాట. బట్ సెకండ్ హాఫ్ 10 నిమిషాలు పోతే లాస్ట్ 40 నిమిషాలు మాత్రం సినిమా నిజంగా గూస్ బంప్స్ రప్పించాడు. అందుకనే యావరేజ్ మూవీ అంటున్నాను. అటు సూర్య గారు కానీ, ఇటు బాబీ డాల్ గారు కానీ, యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా అంటే చాలా కష్టపడారు. ముఖ్యంగా ఈ సినిమాకి ఒకే ఒకటి హీరో, దానికి డిఎస్పి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా డిఎస్పి ఆ సీన్ కంటెంట్ కాదు, డిఎస్పి మ్యూజిక్తో నిజంగా 3 గంటల సేపు మమ్మల్ని కూర్చోబెట్టాడు సినిమాలో. బట్ సినిమాలో అంత కంటెంట్ లేదు. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం అది యాక్షన్ పోటీ ఏదైనా అదే చెప్తున్నాను. మాకైతే బాహుబలి 7 సెన్స్ కూర్చొచ్చింది. ఇంకోటి ఏంటంటే సినిమాలో మెయిన్ కథ ఏమీ లేదన్న, బోరింగ్ సీన్స్. ఫస్ట్ హాఫ్ నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ ఎప్పుడు ఇంటర్వెల్ వస్తుందని చూసాం. నిజంగా డిఎస్పీ మ్యూజిక్ వల్ల కొంచెం ఎంజాయ్ చేస్తాం అనమాట. ఆయన మ్యూజిక్ మాత్రం సినిమాలో ఎంజాయ్ చేస్తాం. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం సినిమా బాగుందన్న, అంతే. జస్ట్ లాస్ట్ 40 నిమిషాలు బాగుంది. 40 నిమిషాలు బాగుంది కదా సినిమా హిట్ అని మనం 3 గంటల సేపు కూర్చోలేం కదా. ఎవరైతే డబ్బులు పెట్టుకుని వస్తారో లాస్ట్ 40 నిమిషాల కోసం అయితే రావచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా మిస్ అయిపోయినా పర్వాలేదు సినిమాకి, అంత బోరింగ్ అనమాట ఫస్ట్ హాఫ్. బట్ డిఎస్పీ గారు మాత్రం చాలా ప్రాణం పెట్టి చాలా కష్టపడ్డారు. డిఎస్పీ బ్యాక్ అనిపించారు. డిఎస్పీ ఒక్కడే హీరో, అది డైరెక్షన్ అని ఏదైనా సరే మ్యూజిక్ మాత్రం చించేశాడు, నేను చెప్తున్నాను. బట్ సూర్య గారు కానీ, బాబీ డాల్ గారు కానీ యాక్టింగ్లో కానీ చాలా కష్టపడ్డారు. సినిమాకి యాక్టింగ్ చాలా కష్టపడ్డారు. బట్ శివ గారు రాసుకున్న స్టోరీ కానీ, సీన్స్ కానీ చాలా బోరింగ్ ఎక్కించారు. నిజంగా అజిత్ గారు అయిపోయి సూర్య గారే అనిపిస్తుంది అనమాట. తెలుగులో అయితే ఖచ్చితంగా యావరేజ్ మూవీగా నిలిచిపోద్ది. బట్ తెలుగులో సూర్యకు ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల హిట్ అయితే అవ్వచ్చేమో, కానీ ఎక్కడైతే ఖచ్చితంగా బోరింగ్ సినిమా అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుందన్న నాకు ఓపెన్గా నాకు అనిపించింది. ఆ యాక్షన్ పార్ట్ కానీ, లేదంటే పాట కూడా ఓయో అన్న సాంగ్ కూడా బాగా అనిపించింది అనమాట. కేవలం ఒక మ్యూజిక్ ఒకటి లేపిందన్న సినిమాని. లాస్ట్ 40 నిమిషాలు అయితే బాగుంది, అదే ఒకటి చెప్తున్నాను. క్లైమాక్స్ కూడా పర్లేదు. బట్ ఓవరాల్గా సినిమాకి 40 నిమిషాలు తప్ప సినిమాలో ఏమీ లేదన్న, జస్ట్ బోరింగ్ సినిమా. ఒక్క 40 నిమిషాల కోసం సినిమా రావాలంతేనా. థ్యాంక్ యూ అన్న. కంగో సినిమా చూడడం జరిగింది. నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఎందుకంటే డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి, శివ గారు తీసుకున్నటువంటి స్టోరీ ఒక 1000 సంవత్సరాల క్రితం ఒక తెగకి సంబంధించిన స్టోరీ కట్టి అది ఫస్ట్ హాఫ్ ఆకట్టుకోలేకపోయించాడు. కానీ సూర్య గారు నటన చూసుకుంటే 100% ఇందులో న్యాయం చేయొచ్చు. ఎందుకంటే అంత అద్భుతమైన నటన ఇందులో కనపరిచాడు. సెకండ్ హాఫ్ వచ్చేసి ఒక క్రొకడైల్తో ఫైట్ ఉంది, చాలా అద్భుతంగా చూపించాడు. రెండోది ఒక సెకండ్ హాఫ్లోనే ఒక లాస్ట్ 20 minutes అయితే ఇంకా చెప్పవసరం లేదు. సూర్య ఇంకా పర్ఫార్మెన్స్ కూడా ఏర్పడి డిఎస్పీ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సాంగ్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది ఒక తెగ కోసం కొట్లాడుతున్నటువంటి సినిమా కాబట్టి సాంగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ సూర్య గారి నటన బాగుంది. నేనైతే సినిమా బ్లాక్ బస్టర్ అని కానీ యావరేజ్గా నేను చెప్పను, కానీ సినిమా నాకు బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 2 నుంచి 2.5 అయితే ఇవ్వచ్చు. లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ నేను రిలీవ్ చేయను, కానీ థియేటర్లో చూడండి, అందరికీ నచ్చుతుంది ఆ ట్విస్ట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. నా పర్సనలీ ఒపీనియన్ అయితే చాలా బాగుంది. వన్ టైమ్ 2 times వాచ్ మూవీస్. బట్ లిటిల్ బిట్ ల్యాగింగ్ ఉందన్నమాట. ల్యాగింగ్ ఉంది. ఆ ల్యాగింగ్ అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తీసేటప్పుడు స్టోరీ అనేది మనకు ల్యాగ్ చేస్తాడు, తప్పదు, అది ఏ మూవీ లైన్ ఉంటుంది. కానీ ఇందులో ఎక్కువ ల్యాగ్ చేశాడు. బట్ ఓవరాల్ నాకు ఒకటే ఉండే ఏంటంటే లాస్ట్ వరకు ఎలా తీసుకెళ్తాడు అనేసి ఉండే, కానీ లాస్ట్కి క్లైమాక్స్ చాలా బాగా సెట్ చేశాడు అనమాట. అంటే పాస్ట్ ప్రజెంట్ కొంచెం మూవీలో ప్రాబ్లం ఏంటంటే పాస్ట్ ప్రజెంట్ అనేది కన్ఫ్యూజన్ చేస్తున్నాడు.
కొత్త ఏజ్ వాళ్ళకైతే అది కన్ఫ్యూజ్ అవుతుంది. నాకే స్టార్టింగ్ అర్థం కాలేదు. లిటిల్ బిట్ ఆ మూవీ కంటిన్యూస్ చూస్తే కానీ ఎండ్ వరకు మనకు అర్థం కాదు. అలాగే తీసుకెళ్ళాడు. ఓవరాల్ మూవీ బాగానే ఉంది. అండ్ బాబీ డయల్ యాక్టింగ్ మనం చూసాం కదా, బాబీ డయల్ యాక్టింగ్ యానిమల్ సినిమాలో వైల్డ్ యానిమల్ లాగా తయారైండు. కానీ దీంట్లో చూస్తే ఆయన ఒక్క యానిమల్ కాదు, ఉన్నారంతా వైల్డ్ యానిమల్స్ అనమాట. దానివల్ల ఆయనకు ఇంపార్టెన్స్ కనిపించలేదు చెప్పాలంటే మూవీలో. అండ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకా బాగా రోల్ ఇచ్చేది ఉండే బాబీ డయల్కి. యాక్టింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి ఆయన దగ్గర, యూటిలైజ్ చేయలేడు చెప్పాలంటే డైరెక్టర్ ఆయనని. ఇంకోటి ఎంత యూజ్ చేసినా సూర్యకి కంపీట్ చేయలేడు. సూర్య యాక్టింగ్ ఎవర్ గ్రీన్. సో ఓవరాల్ సూర్య వన్ మ్యాన్ షో మూవీ సూపర్. చాలా బాగుంది. సో రేటింగ్ ఎంత ఇస్తారు? 10 out of 10 ఇస్తారు రేటింగ్? 10 of 10. 10 of 10. ఎక్సలెంట్గా ఉంది మూవీ. ఎవరి క్యారెక్టర్ మీకు బాగా ఎవరి క్యారెక్టర్ మీకు బాగా అనిపించింది? సూర్య మూవీ. సూర్యదేనా? బాబీ డియోల్ క్యారెక్టర్ అనిపించింది. ఎవడు? బాబీ డియోల్ చాలా బాగుంది. బీజిఎం ఎలా అనిపించింది? అన్నీ సూపర్గా ఉన్నాయి. స్టోరీ లైన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. పాస్ట్ అండ్ ఇంకా కొత్తగా ఫ్యూచర్ ఉంది. కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లాగ్ ఉంది, బోరింగ్ అంటున్నారు. ఎవరు చూసారు? ఎవరండి మీరు? చూస్తే అర్థమైంది. చాలా బాగుంది, సూపర్గా ఉంది. అంటే డిఫరెంట్ చూడండి అజ్జలు అనుకున్నారు కదా, సూర్య గారికి సెట్ అయింది అంటారా క్యారెక్టర్? సెట్ అయింది. మన డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఎట్లా ఉంది? చాలా బాగుందండి. సౌండ్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఫైట్స్, యానిమల్స్ సూపర్గా ఉంది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. ఈ మూవీ కోసం అసలు నేను నైట్ కూడా పడుకోలేదు. అండ్ ఓకే, ఒక రాత్రి నిద్రపోలేదు కనుక బెనిఫిట్ దొరికింది నాకు. సూర్య క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? సూర్య గురించి చెప్పడానికి ఏముండదు. ఫ్యూచర్లో కొంచెం ఫంకీగా ఉన్నారు, పాస్ట్లో కొంచెం సీరియస్గా ఉన్నారు. సో బోత్ ఆర్ ఫైన్. రెండు లాగ్ ఉందంటున్నారు. స్టోరీ ఎలా అనిపించింది? లాగ్ ఏమైనా అనిపించింది? చెప్పేటోళ్ళు వంద చెప్తుంటారండి, వాళ్ళకేంది. ఫైటింగ్ నచ్చిందండి. అండ్ మెయిన్ సూర్య ఎంట్రీ నచ్చింది స్టార్టింగ్లో. ద వే హీ వాజ్ వేరింగ్ ద కోట్స్ అండ్ ఆల్ చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అన్న తమ్ముళ్ళకి ఇట్లా ఆపోజిట్లో పెడతారని చెప్పి. అంటే నార్మల్ టైంలో అన్న తమ్ముళ్ళు కొట్లాడుకుంటారు, కానీ మూవీలో కూడా కొట్లాడుకోవడం ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ. సారీ, షీ ఈస్ వెరీ హాట్ యాక్చువల్లీ. ఐ ఫెల్ జెలస్ ఆఫ్టర్ సీయింగ్ హర్. హిందీ యాక్టర్స్ గురించి నాకు అంతా తెలీదు, బట్ హీ ట్రైడ్ హిస్ బెస్ట్. ఇప్పుడే చెప్పానండి, చెప్పేటోళ్ళు చెప్తా ఉంటారు కావాలని చెప్పి. అన్నీ బాగుంది, ప్రతి ఒక్క సీన్ బాగుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కొత్తగా ఉంది. ఆల్మోస్ట్ మంచి మంచి స్టోరీస్తో ఇప్పటి వరకు కూడా తమిళ్లోకి కాకుండా తెలుగులో కూడా ఇంతిదిగా మనం చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ అభిమానానికి తగ్గట్టుగా తన యాక్టింగు చాలా బాగా అనిపించింది. చాలా బాగుందండి. పిల్లలకు అర్థమవుతుంది అసలు. అర్థం అవుతుంది. అంటే మరి చిన్నపిల్లలకి ఏ మూవీ అర్థం కాదు, బాగుంది. ఏజ్ వాళ్ళకి 11-12 నుంచి అర్థం అవుతుంది, బాగుంది. అంటే కొంతమంది ల్యాగ్ అంటున్నారు, సినిమా బాగా బోరింగ్ ఉంది అంటున్నారు. అంతేం లేదండి, ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపించింది, బట్ బాగుంది మూవీ. అంటే స్టోరీలో మీకు ఏం పాయింట్ కన్వే చేశారు? మీకు ఏం కనెక్ట్ అయింది? నాకు బాబుతో ఉన్న బాండింగ్ నచ్చింది. తన పీపుల్తో, వాళ్ళ సొసైటీ సంథింగ్ ఏదో ఉంది కదా, దాంతో ఉన్న కనెక్టివిటీ బాగా నచ్చింది. తన యాక్టింగ్ బాగుంది, డ్రెస్సింగ్ గెటప్ బాగుంది, ఫైట్ చాలా బాగుందండి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. రీచ్ అయింది ఆ మూవీ. రీచ్ అయ్యారండి. సూర్య పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? కార్తీక్ గారు ఉన్నారంట. ఉన్నారు, తన ఎంట్రీ ఇస్తారు కదా, చాలా కొంచెం తక్కువ ఉన్నారు. పార్ట్ 2లో చాలా కార్తీ అంటారా? పార్ట్ 2లో కార్తీ అయి ఉండొచ్చు. బాగుందండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.